లక్ష్మి, నేను మోడల్ మండలంలో ఎంపీగా పనిచేస్తున్నాను. మేము మిరప పంటలో ఏ గ్రేడ్ మోడల్ని నమూనాని తీసుకొని రావడం జరిగింది. మిరప పంట వేసే ముందు, ప్రధాన పంటకు ముందు 45 రోజుల ముందు PMDS వేసి కలయి దున్నిన తర్వాత మిరప పంట వేసే ముందు గర్జీవామృతం 400 kg టైప్ 1 గర్జీవామృతం వేసుకోవాలి. వేసుకొని తర్వాత బీజామృతంతో నారు శుద్ధి చేసుకొని మిరప నారుని నాటుకోవడం జరిగింది. మనం మిరప మొక్కలు వేసే ముందు గుంత తీసినప్పుడు గుంతలో గర్జీవామృతాన్ని వేసి మిరప మొక్కలు పెట్టి వేస్తే మొక్క చావకుండా బాగుంటుంది. తర్వాత 4 సార్లు సజ్జ కానీ మొక్కజొన్న కానీ వేసుకోవాలి. మొక్కకి మొక్కకి మధ్య దూరం 30 సెంటీమీటర్లు, సాలికి మధ్య 90 సెంటీమీటర్ల దూరం పెట్టుకొని మొక్కకి మధ్య ఉల్లిని, మొక్కకి మధ్య కొత్తిమీర, మొక్కకి మధ్య ముల్లంగి, వాటర్ క్రాప్లో సబ్జ, జొన్న, మొక్కజొన్న 3 వేసుకున్నాం కదా. ప్రతి 5 సార్లకి ఉల్లి మీద 2 మొక్కల తర్వాత ఉల్లి సార్లు అట్లా 5 సార్లు ఉల్లి వచ్చేటట్టు వేసుకున్నాను మేడం. తర్వాత 3 మొక్కలకి 3 మిరప మొక్కల తర్వాత ఒక ముల్లంగి వచ్చింది. అట్లా ఒక సాగు. తర్వాత మళ్ళీ 3 మొక్కల తర్వాత కొత్తిమీర. ఇట్లా అయిన తర్వాత ఇదే రొటీన్లో ప్రతి 5 సార్లు ఏమో ఉల్లి, ఒకసార్లు ముల్లంగి, ఒకసార్లు కొత్తిమీర ఇట్లా వచ్చేటట్టు వేసుకున్నాం. దీంట్లో బంతి, బ్లూ ప్లేట్, ఆముదం మొక్కలు అన్నీ చేను మొత్తం కవర్ అయ్యేటట్టు చూసుకున్నాం. ఎల్లో కవర్ 2 మేడం. ఏమో ఆముదం మొక్కలు మేడం. చేను మొత్తం మీద ఒక ఎకరానికి వచ్చేసరికి 20 మొక్కలు దాకా ఆముదం మొక్కలు, బంతి మొక్కలు వచ్చేసరికి 100 నుంచి 150 దాకా పెట్టుకుంటాం. అట్లా చేను మొత్తం మన 2 మొక్కలకు ఒకసారి అయితేనే బాగుంటుందని చెప్పారు మేడం. మొక్కకు మధ్యది కాపు డ్యామేజ్ అవుతుంది. అందుకని 2 మొక్కల మిరప, ఒక మొక్క ఉల్లి అట్లా 5 సార్లు, తర్వాత 4 నెలలు అది కంటిన్యూ.